ఏపీలో శాంతి భద్రతలు లోపించాయన్నారు వైసీపీ నేత వరదు కళ్యాణి. మధురవాడలో ప్రేమోన్మాది దాడి ఘటనలో గాయపడ్డ దీపికను వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాల పాలైన దీపికకు విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని కళ్యాణి భరోసా ఇచ్చారు. దీపిక కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది, ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. అలాగే స్కిట్లు, వెహికల్ చేష్టలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద సమీక్ష చేయాలి, వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎక్కడా కనిపించదు. ఇన్ని సంఘటనలు 10 నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు. మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు. ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. వీళ్ళంతటా వీళ్ళు ఇండివిజువల్గా మా పార్టీ స్పందిస్తేనే వీళ్ళలో చలనం వస్తూ ఉంది. ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు, నా పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం, నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ముఖ్యంగా మహిళలకు కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి.